బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రబాబు అరెస్ట్ రిమాండ్ పై తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా బంద్ కు పిలుపునిచ్చింది. టీడీపీ బంద్ కు జనసేన ఎంఆర్పీఎస్ మద్దతు తెలిపాయి. శాంతియుత నిరసనలు చేపట్టాలని టీడీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చింది. చంద్రబాబు అరెస్ట్ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని ఏపీ వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. అంతేకాకుండా రాజ్యం అంతటా సెక్షన్ 30 అమలు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. జైలు దగ్గర వందలాది మంది పోలీసులను మోహరించారు. సెక్షన్ 144 దృష్ట్యా ఆందోళనకు అనుమతి లేదని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పంటూ పోలీసులే హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే నగరాల్లోని ప్రధాన కూడళ్లు, బస్టాండ్ తదితర ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు. వ్యాపార సముదాయాలను, బస్సులను ఆపడం జనజీవనానికి విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవంటూ పోలీసులు హెచ్చరించారు. కాగా ఉదయం నుంచి నిరసనలు తెలుపుతున్న వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లాలో బంద్ ప్రభావం పెద్దగా లేదని తెలుస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రబాబు అరెస్ట్ రిమాండ్ పై తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా బంద్ కు పిలుపునిచ్చింది. టీడీపీ బంద్ కు జనసేన ఎంఆర్పీఎస్ మద్దతు తెలిపాయి. శాంతియుత నిరసనలు చేపట్టాలని టీడీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చింది. చంద్రబాబు అరెస్ట్ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని ఏపీ వ్యాప్తంగా 144 సెక్షన్లు విధించారు. అంతేకాకుండా రాజమండ్రి అంతటా సెక్షన్ 30 అమలు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. జైలు దగ్గర వందలాది మంది పోలీసులను మోహరించారు. సెక్షన్ 144 దృష్ట్యా ఆందోళనకు అనుమతి లేదని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవంటూ పోలీసులు హెచ్చరించారు. ఇప్పటికే నగరాల్లోని ప్రధాన కూడళ్లు, బస్టాండ్ తదితర ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు. వ్యాపార సముదాయాలను, బస్సులను ఆపడం జనజీవనానికి విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవంటూ పోలీసులు హెచ్చరించారు. కాగా ఉదయం నుంచి నిరసనలు తెలుపుతున్న వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లాలో బంద్ ప్రభావం పెద్దగా లేదని తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్, చెప్పండి, ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా బంద్ ఎలా కొనసాగుతుంది? అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా ఏపీ వ్యాప్తంగా బంద్ అయితే ఏమీ లేనట్టే ఉంది. ప్రస్తుతానికి అయితే ఇక్కడ యథావిధిగా బస్సులు కానీ, షాపులు కానీ అందరూ కూడా తెరిసే ఉన్నారు. ప్రజలకు కానీ, ఎటువంటి వ్యాపారస్తులు కానీ ఎటువంటి ఆటంకం కలగకుండా ముందుకు నడుస్తుంది. ఉదయాన్నే పోలీసులు భారీగా మోహరించి బస్టాండ్ల దగ్గర, వ్యాపార వ్యక్తుల దగ్గర, అందరి దగ్గర ఉండి వాళ్ళ దగ్గర ఉండి షాపులు అవి ఓపెన్ చేసి బస్సులని బయటకు పంపించడం అయితే జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా సరే వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి అయితే హుకుం జారీ చేశారు. దీనిపై ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా ఏమీ జరగట్లేదు. ఇక్కడ దీనిపై ఎటువంటి అవాంఛనీయ జరగట్లేదు. బస్సులు అయితే యథావిధిగా జరుగుతున్నాయి. ప్రయాణికులు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా షాపులు అన్నీ కూడా ముందుకు నడుస్తూనే ఉన్నాయి. థ్యాంక్ యూ.